యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పోరాటం చేస్తాం, జైలు పంపిస్తాం, శిక్ష పడే విధంగా మా ప్రయత్నం తప్పకుండా నిరంతరం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి సభ అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు, పెద్దలు వేదికపై ఉన్న పెద్దలు, మీడియా మిత్రులు, ఎంతో దూరం నుంచి ఇక్కడ వచ్చిన అందరూ తమ్ముళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు కూడా స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ పొద్దున ఈ యొక్క సభ ప్రారంభించినప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఒకటే మాట చెప్తున్నారు, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడి ఇష్టపడి పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇచ్చే క్రమంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు కూడా హాలిడేకి పోలేదు. కానీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో భారతీయ జనతా పార్టీ మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రజలకు ఏ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి డిలే చేస్తుందని చెప్పి కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంత ఎండలో ఇంత మంది ఇంత దూరం నుంచి ఇక్కడ వచ్చినందుకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ పెద్దలందరూ కూడా మాట్లాడినారు. ఫోన్ ట్యాపింగ్ అంటే మరి దేశ భద్రతకు సంబంధించిన విషయం. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం మరి రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొంటేందుకు, రాజకీయ లబ్ధిల కోసం, వారి స్వప్నాల కోసం ప్రజల మొత్తం సొమ్మును కూడా వెచ్చించి స్మగ్లింగ్ చేసి ఇజ్రాయెల్ నుంచి ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మన మీద ప్రయోగించిందంటే ఎంత దారుణమైన స్థితితో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 మాసాల తర్వాత కూడా మరి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ విధంగా సాగనీయకుండా మరి మరి అంటే వాళ్ళిద్దరు కూర్చొని రేవంత్ రెడ్డి గారు మరి మొత్తం కేసీఆర్ గారు ఇద్దరు భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా రాష్ట్రంలో మరి అధికారంలో రానియకుండా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తుందని చెప్పి ఈ రోజు మేమందరం కూడా ఆరోపిస్తున్నాం. ఒకటే విషయం, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పినారు పత్రికాముఖంగా, మీరు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిబిఐ ఎంక్వైరీకి మీరు ఒకసారి మొత్తం మీద కన్సెంట్ ఇవ్వండి. మేము అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి, హోమ్ మినిస్టర్ గా ఉన్న అమిత్ షా గారికి వెళ్ళి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే కంప్లీట్ గా విచారణ జరపాలని చెప్పి 3 నెలల కింద చెప్పినాం. ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమం కూడా ఉపయోగించాలని చెప్పి ఒక వికృత చేష్టం చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు అందరం కూడా ఒకటే నినాదం, భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి, తెలంగాణ పార్లమెంట్ లో మనం పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలవాలి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన ఆవశ్యకత గురించి రాబోయే కాలంలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కూడా అందరినీ కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ జై హింద్. రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ రోజు జరిగేటువంటి ధర్నా కార్యక్రమం గురించి చాలా విషయాలు ఉదయం నుంచి మాట్లాడినటువంటి పెద్దలంతా కూడా మాట్లాడడం జరిగింది. అనేక విషయాలను ప్రస్తావించడం జరిగింది. చట్టపరమైనటువంటి అంశాలు, రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకున్నటువంటి అనేకమైనటువంటి అవకాశాలు, వాటన్నిటితో పాటు టెక్నికల్ గా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని ఎంత నిందించాలో అవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం జరిగింది. రెండే విషయాలు నేను మనం చేయదలుచుకున్నాను.
ఒకటి, ఒక సీనియర్ అధికారి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా విషయాలు బయటికి రావడం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లో చేరినటువంటి, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ లో చేరినటువంటి కెప్టెన్ రోహిత్ రెడ్డి ఆయనకు పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మియాపూర్ ఫామ్ హౌస్ స్కామ్ కు సంబంధించి ఏ విధంగా ముందుకు నడిపించాలి అనేటువంటి కార్యక్రమానికి పూర్తి సూత్రధారి పెద్ద ఆయన కేసీఆర్ గారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి అనేటువంటి విషయాన్ని కూడా రోహిత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాలకు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను దీంట్లో భాగంగా చేసి స్పై కెమెరాస్ పెట్టి ఈ ఫామ్ హౌస్ డ్రామా అంతా కూడా చేసి దాంట్లో బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ బిఎల్ సంతోష్ గారి పేరు వచ్చేటట్టుగా చేసినటువంటి కుట్రకు సూత్రధారి కేసీఆర్ గారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకొరకు ఈ విధంగా చేశారనేటువంటి దాని మీద కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తన కూతురు కవిత పైన ఉన్నటువంటి ఎక్సైజ్ కేసు నుండి తప్పించుకోవాలంటే ఈ విధంగా సంతోష్ గారిని అరెస్ట్ చేస్తే మాట్లాడి కేసు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసినటువంటిది చాలా స్పష్టంగా ఉంది. సరే, విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇంకొక అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకొరకు ఈ రోజు జాప్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. మన రాష్ట్ర అధ్యక్షులు చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారాన్నంతా కూడా సిబిఐకి ఒప్పజెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే సిబిఐ దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తుందనేటువంటి మాట చెప్పినా కూడా దానిపైన స్పందించకుండా ఉండడం ఎందుకు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఏమో బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేస్తే కవిత విషయంలో ఏదో ఒకటి చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఆయనకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు కేసు ఏ విధంగా తప్పించుకోవాలి, కేసీఆర్ ఏ విధంగా దాంట్లో నుంచి కాపాడాలి, ఈ మాట మాట్లాడుకోవడానికి దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఇంకొక అడుగు ముందుకు పోయి ఇదేదో ఊహాగానంగా మాట్లాడేటువంటి అంశం కాదు. మొన్ననే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా మనం చూసాం, ఒక వీడియో వైరల్ అయింది. అదేమిటంటే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, ఆయనతో పాటు చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు జరిగిన తర్వాత, పోలింగ్ జరిగిపోయిన తర్వాత వీరంతా కలిసి గోవాకి విహారయాత్రకు బయలుదేరినటువంటి వీడియో మన సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా చూడడం జరిగింది. దాంట్లో కొందరు గమనించింది ఏమిటంటే శ్రీనివాసరెడ్డి గారు కూర్చున్నటువంటి దాంట్లో 5-6 వరుసల వెనకాల ఇదే కెప్టెన్ రోహిత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. ఏ కెప్టెన్ రోహిత్ రెడ్డి అయితే కేసీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండి బిఎల్ సంతోష్ గారిని దీంట్లో ఇరిగించాలనేటువంటి కుట్రలో భాగంగా ఆయన పనిచేశాడో అదే రోహిత్ రెడ్డి ఇక్కడ ఉండడం, దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ రోజు కాంగ్రెస్ తో కూడా మంత్రాలు నడిపి ఈ ఓటు నోటు కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో విధంగా సరిహద్దు చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ విధంగా వెళ్లి ఆయన మధ్యవర్తి పాత్ర వహించేదానికి
ముందుకు వచ్చినాడు అనేటువంటి మాట మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏదో ఊహాగానం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేటువంటి విమర్శలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ మీకు నిజంగా దీన్ని అంతు తేల్చాలని ఉద్దేశం ఉంటే ఇలాంటివి జరగడం రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు వెంటనే ఈ కేసు అంతా కూడా సిబిఐ గొప్ప చెప్పండి. సిబిఐ గొప్ప చెప్పేటువంటి దాంట్లో కేసు రేవంత్ రెడ్డి గారితో ఇంకొక చిన్న విన్నపం ఉంది. మూడు సంవత్సరాల నాడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైనారో దాని తర్వాత బహుశా మొదటి సెన్సేషనల్ కార్యక్రమం ఏమిటంటే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోకాపేటలో ఆక్షన్ చేసినటువంటి దానిపైన ఆయన తీవ్రమైనటువంటి విమర్శ చేయడం జరిగింది. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి ఒక వారం రోజుల్లోనే అక్కడికి వెళ్లి మీడియానంతా కూడా తీసుకెళ్లి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అన్యాయం అక్రమం చట్ట విరుద్ధంగా జరిగింది, దీన్ని వెంటనే రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేయడం జరిగింది. జూలై 2వ వారంలో జరిగితే సెప్టెంబర్ 8వ తేదీ నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అధ్యక్షుడు చేసినప్పుడు కొన్ని కమిటీలు వేశారు. ఆ కమిటీలకు సంబంధించినటువంటి వారందరూ కలిసి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలవడానికి సెప్టెంబర్ 8వ తేదీ నాడు ఢిల్లీకి పోవడం జరిగింది. ఇదేదో కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది అనేటువంటిది అది కాదు నేను చెప్పేటువంటి మాట. ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి విషయం ఏమిటంటే అక్కడ వచ్చినటువంటి వారిలో చాలా మందిని వారి సంతకాలు పెట్టించి సిబిఐ డైరెక్టర్ ని రేవంత్ రెడ్డి గారు ఒక్కరు వెళ్లి కలిసి మీడియాలో టీవీలో అంతా కూడా చాలా ఆ రోజు ఫుటేజ్ మనం చూసాం. ఒక రిప్రజెంటేషన్ సంతకాలు పెట్టించినటువంటి రిప్రజెంటేషన్ ఏమిటంటే కోకాపేట ఆక్షన్ పైన సిబిఐ విచారణ జరిపించాలి, చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అనేటువంటి మాట వారు చెప్పినటువంటిది నేను మనవి చేస్తున్నాను. ఎట్లా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ ను సిబిఐ కప్పచెప్పడానికి? రేవంత్ రెడ్డి గారు మీ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మీ పార్టీ సహచరుల పైన కూడా జరిగింది, సరే అనేక మంది పైన జరిగింది, వ్యాపారవేత్తల పైన ఇవన్నీ కూడా జరిగినాయి. అన్యాయం అక్రమం చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం. సిబిఐ విచారణకు మీరు తీర్మానం చేసి పంపండి. దాంతో పాటు నా రిక్వెస్ట్ ఏమిటంటే, డిమాండ్ కాదు నా రిక్వెస్ట్ ఏమిటంటే, కోకాపేట భూముల గురించి ఆ రోజు మీరు డైరెక్ట్ గా సిబిఐ డైరెక్టర్ కి ఒక పిసిసి అధ్యక్షుని హోదాలో వెళ్లి దీనిపైన సిబిఐ విచారణ కావాలంటే అడిగినప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఎందుకు దానిపైన సిబిఐ విచారణ కోరడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వాస్తవాలు బయటికి రావాలి, నిజానిజాలు ప్రజలకు తెలియాలి. జరిగినటువంటి దుర్మార్గాలు, ఇలాంటి చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక విషయాలన్నీ కూడా బయటికి పోవాలంటే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మీరు ఆశ్రయించి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా చెప్పినటువంటి మాట, ఏకకంఠంలో చెప్పినటువంటి చేసినటువంటి డిమాండ్ ఇక్కడ సిబిఐ విచారణకు ఆదేశించండి అనేటువంటి విషయాన్ని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా. సోదర కార్యకర్తలు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే సినిమా షూటింగ్ చూసినట్టున్నది. దీన్ని చూసి సినిమాలు తీస్తున్నాం.
అసలు సినిమా 4 తర్వాత మొదలైంది. ఇక్కడ 17 మంది పోటీదారులు, అధిక పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత అసలు సినిమా మొదలైతుంది. తప్పనిసరిగా సిద్ధం కావాలి. కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు ఒకే బిల్ల యొక్క తలా తోక. కాబట్టి మీరు ఏమి చేసినా ఇద్దరు ఊళ్ళో నిలబెట్టుడే, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా వదిలిపెట్టే అవకాశం లేదు. మీరు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఇవాటి వరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు మీరు చేసే తతంగాన్ని మొత్తంగా కూడా బహిర్గతం చేసిన కోసమే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సిబిఐ ద్వారా మాత్రమే ఎంక్వైరీకి సరైనటువంటి సమాధానం వస్తున్న విషయాన్ని ఈ రోజు మన ముఖ్య అతిథి కేంద్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ బోర్డు సభ్యులు శ్రీ లక్ష్మణ్ గారి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, ముఖ్యంగా దిశానిర్దేశం జాతీయ పెట్టుడే. ఇద్దరుగా కూడా ఒక దాని యొక్క బిడ్డలు మీరు, మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. కేసీఆర్ కుటుంబ రాజకీయము, ఖండ రాజకీయము, ధనబలపు రాజకీయంతో చేస్తా ఉంటే నీవేమో ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ యొక్క చట్టాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ వచ్చినా. ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టుగా నీవు పిసిసి అధ్యక్షులుగా ఏదైతే కోకాపేట్ టోల్ విషయంలో రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినామో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు ఇచ్చినామో, సిబిఐ డైరెక్టర్ పంపించినామో దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. వాళ్ళు కాళేశ్వరం విషయంలో కూడా సిబిఐని గతంలో నువ్వు కోరినావు, దాంట్లో వెనుకడిగేస్తున్నావు. ఇవన్నీ పొరపాటు చేస్తున్నావు. రేపులాగా ఎల్లుండి 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 5 ఏళ్ళు నడిచింది అనుకుంటాను. గత 9 సంవత్సరాల నుంచి నిరంతరం అదే ప్రకారంగా పోలీసు అధికారులు దీన్ని ఇచ్చిన అసలు ఆక్సిలరీ ప్రమోషన్స్ ఈ యొక్క గత 10 సంవత్సరాల కాలంలో ఎవరెవరికి ఇచ్చారో, ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వంలో నడిపి నిర్వహించేటువంటి ఆనాడు పెద్దలకు తప్పనిసరిగా బాధ్యత ఉంది. ఈనాడు ముఖ్యమంత్రిగా కూడా దాని మొత్తం కూడా వేరు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి తక్కువ కాదు, కేసీఆర్ తక్కువ కాదు, రెండే ఇద్దరుగా కూడా తోడు దొంగలుగా చేసే వ్యవహారం మీద తప్పనిసరిగా పూర్తి స్థాయిలో జిడిపి యొక్క విచారణ ఆదేశించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తాను. మళ్ళీ చెప్తున్నా, 4వ తారీఖు 4 గంటల తర్వాత రియల్ సినిమా మొదలవుతుంది. రియల్ పిక్చర్ సంబంధంగా అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి సవిధంగా చెప్పేస్తూ భారత్ మాతాకి ఈ యొక్క సభ అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర గారు, ఈనాటి సభకు అతిథిగా వచ్చినట్టు మార్గదర్శనం ముందుగా చేసినటువంటి పెద్దలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, సభను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరికీ కూడా పేరు నమస్కరిస్తూ, ఈనాడు ఈ ధారణ కేవలం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశమే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క కుటీర రాజకీయాలు, కుట్ర రాజకీయాలు అనేది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. కాబట్టి ఈ ధారణ ద్వారా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఈ 2 రాజకీయ పార్టీలు చేసినటువంటి ఒక దొంగ నాటకాన్ని బట్టబయలు చేయడానికి ఈ ధారణ కేవలం ఆరంభం మాత్రమే. ఆరంభంలోనే లక్ష్మణ్ గారు చెప్పారు, ఒక ఉద్యమం ఇది. ఆ ఉద్యమంకి ఇది ఈరోజు ఇందిరా పార్క్ నాంది మాత్రమే పడడం జరిగింది. ఇది రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో గ్రామాల్లో దీనిపైన ప్రజలు ప్రతిఘటిస్తారు అనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అనేది మనకు తెలుసు. ఈ ఆర్టికల్ 21 ఒక వ్యక్తి స్వేచ్ఛని కానీ, ఒక వ్యక్తి సంబంధించినటువంటి ఒక పర్సనల్ సంభాషణలు కానీ, వ్యక్తిగత సంభాషణలు కానీ ఇతరులకు తెలియజేయాల్సింది
తెలపాల్సిందేటువంటి అవసరం లేదు. అది ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక స్వేచ్ఛ, అది ఒక మౌలికమైనటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు, ఒక ఫండమెంటల్ రైట్ అనే విషయాన్ని రాజ్యాంగమే గుర్తించింది. సుప్రీం కోర్టు కూడా అనేక సార్లు దానిపైన చర్చించడం జరిగింది. అదేవిధంగా మనకు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం కూడా ఏదైనా ఫోన్, ఇతర ఫోన్లని మనం వినాలంటే ఒక కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీలో హోమ్ సెక్రటరీ ఉంటారు. ఆ హోమ్ సెక్రటరీతోని అనుమతితోనే ఈ నంబర్లను ట్యాప్ చేసుకున్నాము. వీళ్ళు దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నారు, వీళ్ళు నెక్సలైట్ లో, వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ లో, వీళ్ళు ఉగ్రవాదులు అనేటువంటి ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాతనే, ఆ ఒక అనుమతి తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కానీ అవన్నీ లేకుండా ఒకవైపు టెలిగ్రాఫ్ యాక్ట్ ని ఉల్లంఘించి, ఇంకోవైపు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఫోన్ ట్యాపింగ్ లో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద చేసినటువంటి విషయాన్ని ఈ రోజు మనం బయటికి పెట్టడం జరిగింది. కానీ మిత్రులారా, ఈ మాట భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదు, మునుగోడు ఎలక్షన్లోనే, ఆ ఉప ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సమయంలో ఏ డ్రామా అయితే, హై డ్రామా అయితే కేసీఆర్ గారు నాటకం చేశారో ఆ రోజు మేము చెప్పాము, ఇది కేవలం కేసీఆర్ గారి స్క్రిప్ట్. దొంగతనంగా కెమెరాలు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక కథ వెళ్ళి ఒక స్క్రీన్ ప్లే రాసి ఆ స్క్రీన్ ప్లేకు డైరెక్షన్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఒక మంది మొత్తం కూడా పట్టబయలు కావడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి మిత్రులారా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఒక చేతిలో సిబిఐ అనేటటువంటి పర్మిషన్ ఉంటుంది, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారి సమయంలో ఒక జియో తీసుకొని వచ్చి సిబిఐ మా పర్మిషన్ లేకుండా రావద్దు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సిబిఐ మా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ యొక్క రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీలు అనేటువంటి ఏమిటంటే, ఆ రోజు హైకోర్టు పిఎల్ సంతోష్ గారికి సంబంధించినటువంటి కేసులో సిబిఐకు హైకోర్టు ఆర్డర్ ఇస్తే, ఇప్పుడు అది సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంటే దాని విషయంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దానిపైన ప్రభుత్వం మారింది కాబట్టి చర్య తీసుకోలేదు. రెండోది, కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అవకతవకల పైన మీ సిబిఐ డిమాండ్ చేశాం, కానీ ఆ జీవో అడ్డం ఉంది కాబట్టి ఈ రోజు అక్కడ కూడా సిబిఐ అక్కడ విచారణ జరగట్లేదు. కానీ ఈ రోజు జరుగుతున్న దాని మీద సిబిఐ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. కాబట్టి ముందుగా జీవో ఎత్తేయాలి, ఈ మూడింటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ లో సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే ఈ ఇద్దరు రాజకీయాలు పట్టబయలవుతాయి. ఇంత ముందు చెప్పినట్టు ఈ యొక్క కేసులో, ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఒకరికొకరు క్విడ్ ప్రో క్యో కింద మారుకుంటున్నారు. ఆ రోజు మీరు చెప్పాము ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఇది ఉల్లంఘించినటువంటి రాజ్యాంగంలో ఉల్లంఘించినటువంటి విషయం, ఇది దాని మీద చర్య తీసుకోవాలని చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏప్రిల్లో మార్చిలో అరెస్ట్ అయిన అధికారులు మొన్ననే అప్లై ఇస్తే ఇప్పుడు ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ యొక్క విషయాన్ని చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో మనం తీసుకుంటున్నాం. బిఎల్ సంతోష్ గారి యొక్క జీవన ఏదైతే మొత్తం వారు ధారపోతారో వారి ఒక పేరుని ఉల్లంఘించి ఈ రోజు వారి పేరుని తీసుకువచ్చి వారిని ఇన్వాల్వ్ చేసి వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి భారతీయ